హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్. ఈరోజు అయితే నేను బ్లాక్ ఫారెస్ట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో దీనికోసం అయితే నేను చాక్లెట్ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఈ స్పాంజ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియో ఉంది. సో ఆ వీడియోని అయితే చూడండి, ఎలా చేసుకోవాలి ఏంటనేది తెలుస్తుంది. సో ఇక్కడ మన కస్టమర్ ఏం చెప్పారంటే హార్ట్ షేప్లో కావాలని చెప్పారనమాట. సో అందుకని చెప్పి నేను హార్ట్ షేప్ టిన్లో అయితే బేక్ చేసుకున్నాను. ఇది హాఫ్ కేజీ కేక్ అనమాట. సో దీన్ని నేను 3 లేయర్స్గా అయితే కట్ చేసుకున్నాను. ఈ స్పాంజ్ని 3 లేయర్స్గా కట్ చేసుకొని షుగర్ వాటర్తో అయితే సోక్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనం షుగర్ వాటర్లో ఎసెన్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు, లేదు అని అంటే క్రష్ని కూడా యూస్ చేయొచ్చు. బ్లాక్ ఫారెస్ట్ కేక్స్ చేసేటప్పుడు ఏంటంటే క్రష్గా మనం ఏం యూస్ చేస్తాము అంటే స్ట్రాబెరీ క్రష్ యూస్ చేయొచ్చు, అలానే చెర్రీ క్రష్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. నా దగ్గర అయితే చెర్రీ క్రష్ లేదండి. సో మ్యాక్సిమం హోమ్ బేకర్స్ అందరూ కూడాను స్ట్రాబెరీ క్రష్ యూస్ చేస్తారు, ఎందుకంటే చెర్రీ క్రష్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. సో అందుకని చెప్పి చెర్రీ క్రష్ యూస్ చేసిన స్ట్రాబెరీ క్రష్ యూస్ చేసిన టేస్ట్ అనేది ఒకేలా వస్తుంది. ఫిల్లింగ్స్గా డార్క్ చాకో చిప్స్ని అయితే యూస్ చేసుకోవచ్చండి. డార్క్ చాకో చిప్స్ వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. మీకు వీలైతే మీరు డార్క్ చాకో చిప్స్ వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర డార్క్ కాంపౌండ్ తురిమింది ఉందనుకోండి, సో అది కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ నేనైతే తురుముకున్న డార్క్ కాంపౌండ్ అయితే నా దగ్గర ఉంది. సో అందుకని నేను ఆ తురిమిన డార్క్ కాంపౌండ్నే ఫిల్లింగ్స్గా అయితే యూస్ చేశాను. మనం క్రష్ని అప్లై చేసుకున్నప్పుడు ఎలా అప్లై చేసుకోవాలంటే కార్నర్స్కి కూడా చేరేలా మనం అప్లై చేసుకోవాలంటే మొత్తం చుట్టూ ప్రతి కార్నర్ కూడా మనకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే సెంటర్లో క్రష్ని పెట్టేసి మిగతాదంతాను క్రీమ్తో వదిలేస్తారు. సో అలా వదిలేస్తే ఏంటంటే మనం ఫస్ట్ కస్టమర్ అయినా మనమైనా కేక్ కట్ చేసేటప్పుడు ఏంటంటే సైడ్ పీసే మనం కట్ చేస్తాం, కానీ సెంటర్లో పీస్ అయితే కట్ చేయం కదా. సో ఆ సైడ్ కట్ చేసినప్పుడు మనకి టేస్ట్ అనేది బాగా తెలియాలి అని అంటే మనం సైడ్స్ కార్నర్స్ అన్నీ క్రష్తో కవర్ చేస్తే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. సో మనం చాకో చిప్స్ వేసేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే కొంచెం సెంటర్లో అక్కడక్కడ వేసేసి వదిలేస్తారనమాట. కొంచెం చాకో చిప్స్ కానీ ఇలా డార్క్ కాంపౌండ్ తురిమింది కానీ కొంచెం ఎక్కువగా వేసుకున్నా, లేదంటే ఈవెన్గా అంటే స్ప్రెడ్ అవ్వాలి, ప్రతి కార్నర్ కూడా మనకి స్ప్రెడ్ అయితేనే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. అలా అని మరీ ఎక్కువగా వేసేసుకుంటే వెయిట్ వచ్చేస్తుంది, సో మనకు లాస్ అయిపోద్ది. సో చూసుకొని అన్ని సైడ్స్ కూడా మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను క్రమ్ కోట్ అయితే చేసుకుంటున్నాను చూడండి. నేను ఇక్కడ క్రీమ్ ఏం చేశానంటే కొంచెం తక్కువగానే బీట్ చేసుకున్నాను. సో అందుకని చెప్పి నాకు క్రమ్ కోట్కే క్రీమ్ అంతా ఫినిష్ అయిపోయింది అనమాట. ఇలా క్రమ్ కోట్ చేసిన తర్వాత నేను కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఈలోగా మనకు ఉన్న టైంతో నేనైతే క్రీమ్ని బీట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా క్రమ్ కోట్ చేసిన తర్వాత మర్చిపోకుండా పాటించాల్సింది ఏంటంటే బోర్డు క్లీన్ చేసుకోవాలండి. అయితే అది క్లాత్తో అయినా చేసుకోవచ్చు, కర్చీఫ్తో అయినా చేసుకోవచ్చు, టిష్యూస్తో అయినా చేసుకోవచ్చు. నేనేంటంటే ఇక్కడ కర్చీఫ్తోనే క్లీన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని మనం ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చుకుంటే మనకి ఏంటంటే నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఒక దగ్గర ఎక్కువ క్రీమ్, ఒక దగ్గర తక్కువ క్రీమ్ లేకుండా ఈవెన్గా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి నేను పైపింగ్ బ్యాగ్స్లోనే వేసుకుంటాను. ఇలా రౌండ్గా చేసిన కేక్స్ అయితే ప్యాలెట్ నైఫ్తో అప్లై చేస్తాను. నార్మల్గా ఇలా హార్ట్ షేప్ కానీ లేదంటే టాల్ కేక్స్ ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు మాత్రం నేను పైపింగ్ బ్యాగ్లోనే క్రీమ్ని పెట్టుకొని అప్లై చేస్తాను అనమాట. అలా అయితే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ నేను స్ప్రెడ్ చేసిన తర్వాత ఏమైందంటే నాకు క్రీమ్ సరిపోక పైన కొంచెం క్రమ్స్లా అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో అందుకని చెప్పి నేను మళ్ళీ క్రీమ్ని బీట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి క్రమ్స్ కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఇస్తే కేక్ అనేది నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను వాడే స్క్రాపర్ అయితే నాకు కనిపించలేదు. సో అందుకని ఎక్స్పైర్ అయిపోయిన ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే నేను యూస్ చేసేస్తాను అనమాట ఇలా స్క్రాపర్ లాగా. సో స్మూత్ ఫినిషింగ్ అయితే వస్తుంది, చాలా నీట్గా వస్తుంది అనమాట. సో ఇలా మన దగ్గర స్క్రాపర్స్ లేని టైంలో కూడా మనం ఏటీఎమ్స్ని యూస్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఎక్స్పైర్ అయిపోయిన ఏటీఎమ్స్ మాత్రమే యూస్ చేయండి, వాడుతున్న ఏటీఎమ్స్ అయితే అస్సలు యూస్ చేయొద్దు. సో ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చిన తర్వాత ఎక్సెస్ క్రీమ్ మొత్తం ఇలా ప్యాలెట్ నైఫ్తో అయితే తీసేసుకుంటున్నాను. బట్ నాకు ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు చెప్పినట్లు క్రమ్స్ అయితే పైన కనిపిస్తున్నాయి అక్కడక్కడ. సో క్రమ్స్ కోసం అని చెప్పి నెక్స్ట్ మన కస్టమర్ కూడా మనకు కొంచెం వర్క్ ఎక్కువ అంటే క్రీమ్ వర్క్
ఎక్కువగా ఉండే పిక్ అయితే సెండ్ చేశారనమాట. ఆ పిక్ నేను డిస్ప్లే పైన అయితే ఇస్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి పిక్లో వేరే కలర్స్ ఉన్నాయి. బట్ కస్టమర్ ఏం చెప్పారంటే మనకి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే చేయమని చెప్పారనమాట. సో అందుకని నేనైతే ఫస్ట్ వైట్తో ఫినిషింగ్ ఇచ్చేసుకున్నాను. అక్కడక్కడ కొద్దిగా క్రీమ్ అనేది రెడ్ కలర్ సూపర్ రెడ్ అనేది మిక్స్ చేసుకున్నాను అనమాట. మిక్స్ చేసుకొని దాంతో అయితే ఫినిషింగ్ ఇచ్చుకున్నాను. లుక్ అయితే చాలా బాగుందన్నమాట. మన కస్టమర్కి కూడా టేస్ట్ అండ్ చాలా బాగా నచ్చింది. చేసిన వెంటనే ఫోటో అయితే పంపించాను. చాలా బాగుందని చెప్పారు. సో అలానే టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంతకుముందు కూడా ఈ కస్టమర్ మనకు ఆర్డర్ అయితే ఇచ్చారు. సో ఇంకా మనకే ఇస్తామని చెప్పారు. అప్పటి నుంచి ఇలా ఇప్పుడు 3-4 కేక్స్ అయితే చేశాను వీళ్ళ కోసం. సో కస్టమర్స్ని అయితే అస్సలు వదులుకోకూడదండి. వదులుకుంటే మాత్రం ఆర్డర్స్ అనేవి రావు. సో వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళకి తగినట్లు మనం కేక్స్ ప్రిపేర్ చేస్తేనే మనకి కస్టమర్స్ అనేది కంటిన్యూస్గా ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. అదైతే మాత్రం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎలా స్టార్ట్ చేశారు, మీకు ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అంటారు. మనం వచ్చిన కస్టమర్స్ని వదులుకోకుండా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళకి తగినట్లు మనం కేక్స్ని డెకరేట్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేయగలిగితే మనకి ఆర్డర్స్ అనేది వాళ్ళే ఇస్తారనమాట. సో ఇక్కడ బార్డర్ని అయితే నేను ఈ 2D నాజిల్ ఉంటుంది కదా, దాంతో అయితే ఇచ్చుకుంటున్నాను. సో పైన కూడా సేమ్ ఇదే డిజైన్ ఉంది. సేమ్ అలానే ఇస్తున్నా. బట్ ఇక్కడ ఏంటంటే హార్ట్ షేప్స్ చేసేటప్పుడు మొత్తం కలిసిపోతుంది అనమాట. సో మనం ఆ షేప్ని అయితే కరెక్ట్గా తీసుకొని రావాలి. ఇక్కడ నేను డిస్ప్లే పైన చూపించాను కదా, అది వాళ్ళ పెట్టిన రిఫరెన్స్ పిక్ అనమాట. అందులో ఉన్న కలర్స్ కాకుండా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే కావాలని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకు ఈ ఫినిషింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కిందన చిన్న ఇలా ఉన్నాయి అన్నమాట, చూపిస్తున్నాను కదా, ఆ షేప్ అయితే ఉంది. సో అది నేను వైట్ కలర్లో చిన్న టిప్స్ ఉంటాయి కదా, ఆ చిన్న టిప్తో అయితే అలా నేను డ్రా చేసుకుంటున్నాను కేక్ పైన. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలాంటి డిజైన్ అయితే ఫస్ట్ టైం నేను చేయడం అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కేక్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాతన. అలానే మన కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చింది అనమాట కేక్. ఇక్కడ నేను సూపర్ రెడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను. నార్మల్ టొమాటో రెడ్ అయితే మనకు దొరుకుతుంది. సో ఆ టొమాటో రెడ్ అయితే మనకి ఎంత కలర్ కలిపినా సరే రెడ్ కలర్ అనేది రాదనమాట. సో సూపర్ రెడ్ అనేది చిన్న బాటిలే, 20 ml అనుకుంటా. సో ఆ బాటిల్లో ఉన్న ఒక 1 or 2 డ్రాప్స్ వేసుకుంటే ఇలాంటి రెడ్ కలర్ అయితే వచ్చింది. సో ఇలా చిన్న చిన్న రోజెస్ అయితే వేసుకున్నాను. పైన ఏమంటే రెడ్ కలర్ అయితే చిన్న చిన్న డాట్స్లా ఉంటాయి కదా, స్టార్స్, ఆ స్టార్స్ అయితే పెట్టుకున్నాను. వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ పిక్లో అయితే ఇలా వైట్ కలర్తో చిన్న చిన్న డాట్స్ లాంటివి ఉన్నాయన్నమాట. సో అలా పెట్టుకున్నాను. సో ఫైనల్గా అయితే మన కేక్ ఇలా వచ్చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాం. అంతవరకు బాయ్.